నిర్మల్ జిల్లా భైంసా మండలం మంజిరి గ్రామంలోని ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగురవేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై ఎంఈఓకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మాంజ్రి ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికీ ముచ్చటగా 4వసారి కూడా 3 రంగుల జెండా ఎగిరేయడం జరగలేదు. ఎందుకంటే 26 జనవరి, 15 ఆగస్టు, మళ్ళీ 26 జనవరి, మళ్ళీ ఇప్పుడు ఈ తెలంగాణ జెండా ఉత్సవాలు కూడా పాఠశాలలో ఎగిరేయడం జరగలేదు. ఈ విషయాన్ని మా గ్రామ పంచాయతీకి సంబంధించిన స్పెషల్ ప్రత్యేక అధికారి మన వెటర్నరీ డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. అయితే కాల్ చేస్తే మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అదే విషయం ఎంఈఓ గారికి ఫోన్ చేసి చెప్తే ఎంఈఓ గారు ఆ సార్కు ఏం చెప్పిండ్రో ఫోన్లో, జూన్లో అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఏం మాట్లాడేసిండ్రు. అయితే ఇప్పటివరకు జెండా నిర్లక్ష్యం అనేది ప్రతిసారి ఇరవడం జరుగుతుంది. ఇంతకుముందు అంటే స్కూల్ రిపేర్లో ఉండే జెండా ఎగిరేయాలని చెప్పింది మేడం. ఇప్పుడు రిపేర్ అయిపోయింది, అంత అయిపోయింది. ఎగిరేయాలనుకుంటే ఒక చిన్న డబ్బాలో కూడా ఇసుక పెట్టి కూడా ఎగిరేయచ్చు. అంటే దాదాపు అంటే అధికారుల దృష్టికి కూడా ఎన్నోసార్లు తీసుకుపోయినా కానీ ఆమె మీద ఎటువంటి చర్య తీసుకుంటలేరు. ఏమన్నా అంటే నా మాజీ సర్పంచ్కి ఏం అవసరం